మీద వివేకానంద రెడ్డి గారి హత్య గురించి నీకేం తెలుసా చెప్పు. నాకు తెలిసింటే ఆయన కొన్ని కోర్టు పరిధిలో ఉన్నా అని చెప్తుంటే నువ్వు మళ్ళీ ఏం తెలుసు పొద్దున 6 గంటలకు పోయేంత వరకు ఏం తెలియదు. ఒక్కసారి మీ సార్ మీ వివేకానంద రెడ్డి సార్ని అలా చూసిన వెంటనే రక్తపు మడుగులో నేను రక్తపు మడుగులో చూడలేదన్నా. చూడలేదు. మీరు ఇరికిచ్చే పనులు చేయకండి. నేను చూసింది గవర్నమెంట్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రూమ్ లో. ఓకే, రక్తపు మడుగులో చూసాంటే నేను అక్కడ లేను. ఓకే, ఇంట్లో రక్తపు మడుగులో కాదు, ఆసుపత్రి పోస్ట్ మార్టం గదిలో మీ సార్ని మీరు చూశారు. అలా అది కూడా కిటికీలోంచే మళ్ళా పోయి తుడిసి ఇట్లా నేను చేయలే. అందరం కిటికీలోంచే చూశావు. తుడిసి పెళ్లి కొడుకు మాత్రం నేను తయారు చేయలే. ఓకే, అది పెళ్లి కొడుకు మాత్రం వేరే వాళ్ళు తయారు చేశారు, తెలుసు. ఓకే, ఓకేనా. మరి అలా చూసినప్పుడు మీకేమనిపించింది? బాధ అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఇంకా మాకు దిక్కు ఎవరు అనిపించింది? ఆ రోజు రాత్రికి మమ్మల్ని లిఫ్ట్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకేం చేయాలి దానికి? డైరెక్ట్ గా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు? గంగిరెడ్డితో ఫోన్ కాల్స్ రెగ్యులర్ గా ఉండేవి మాకు అంటే సార్కు ఎవరు డైరెక్ట్ గా సార్కు డైరెక్ట్ గా ఎవరు కాల్ చేసే స్థితిలో ఎవరు ఉండరు. ఆయన మాజీ మంత్రి, మా లిమిట్స్ లో మేము ఉండాలి. మాకు ఆయన కింద గంగిరెడ్డి అనే అటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు రెగ్యులర్ టచ్ లో ఉండే వాళ్ళం మేము. ఆయన సార్ ఏడున్నాడు ఎక్కడున్నాడు కాదు, మీరు పలాంటి ఆయనకి రండి, పలాంటి ఆయనకి రండి సార్ దగ్గరికి అని చెప్పేటువంటి వ్యక్తే గంగిరెడ్డి. అంతే. ఆయన టచ్లో ఉండడం వల్ల ఆయన పోయి ఆడ ఏదో రక్త మరకల కాడ ఉన్నాడని ఏదో తారుమారు చేశారని ఇదంతా మటర్లో మేము ఎలా ఇరుక్కున్నామంటే ఆయన వల్ల ఇరుక్కున్నామని నేను అంటాను. గంగిరెడ్డి వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా, ఆయన వల్ల ఇరుక్కున్నావు నేను ఓపెన్గా చెప్తున్నా. కానీ దీనికి వాళ్ళ లాయర్లు వచ్చి ఆ ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పినావు, ఈ ఇంటర్వ్యూలో ఇట్లా చెప్పినావు అని నన్ను వాళ్ళు కూడా అనడం జరుగుతుంది. గంగిరెడ్డి వల్ల నువ్వెందుకు ఇరుక్కున్నావు అంటే ఆ ఫోన్ టచ్లో ఉండడం వల్లే కదా. ఆయనతో రెగ్యులర్ కాల్స్ నీకు ఎందుకు? ఆయన మీరే అన్నారు ఆయన ఏజ్ ఏంది నీకు ఏజ్ ఏంది నువ్వే అన్నావు కదా ఇందాక. వల్ల వివేకానంద సార్ ఎంతో ఆయన అంతే కదా. అంటే ఆయన అంత ఈ సార్ అంతా ఇది కాదు. వివేకానంద రెడ్డి గారికి గంగిరెడ్డి గారికి ఒక సైట్ విషయం, బెంగళూరు సైట్ విషయం అంత దూరం నాకు తెలియదు నాగరాజ్ అన్న. నువ్వు మళ్ళీ ఇరికిచ్చే ప్రయత్నాలు అయితే చేయకు. నాకు అంత దూరం తెలియదు. ఆ బెంగళూరు సైడ్ విషయం ఏదో నాకు తెలియదు. ఉన్న వాస్తవం నాకు తెలిసిన విషయాలు నేను సిట్టింగ్కి అయితేనేమి సిబిఐ వారికి అయితేనేమి తెలియజేయడం మాత్రమే జరిగింది.